నమస్తే. ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ వరుసగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటీవల గురుకులాల్లో 2000 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయనకున్నటువంటి పర్సనల్ సెక్రటరీని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తొలగించడం పట్ల ఆయన సీరియస్ అవుతా ఉన్నారు. నాకేమన్నా అయినట్టయితుంటే బాధ్యత సైతం కూడా వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక పక్కన ఆయన మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇదే అంశంపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనవతరాయ్ గారితో. అన్న నమస్తే. నమస్తే. ముందుగా ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి 3+3 భద్రత సిబ్బంది ఉండేది. ఈ తొలగించడం పట్ల ముందు నుంచి కూడా కొంత ఆయన విమర్శలు చేస్తూ ఉన్నాడు. నాకు నాకు ప్రాణహాని ఉంది, నాకేమన్నా అయినట్టయితుంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలంటే ఎందుకు ఆయనకు భద్రతకు తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళైనటువంటి అన్నలైనటువంటి వాళ్ళకి ఎందుకు భద్రత సిబ్బందిని పెంచడం జరిగింది? దీనికి సమాధానం చెప్పండి. భద్రత కుదింపు అనేది జాతీయ నిఘా సంస్థలు, రాష్ట్ర నిఘా సంస్థలు ప్రతి సంవత్సరం వార్షికంగా కూర్చొని అంచనా వేసుకొని ఎవరికి భద్రత ఇవ్వాలి, ఎవరికి భద్రత కుదించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాయి. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన పిరికి పందన ధైర్యవంతుడే కదా. అంటే గన్మెన్లు ఉంటేనే ఆయన బతకగలుగుతారా, సమాజంలో తిరగలుగుతారా? నేను ప్రజల మనిషి అంటాను కదా. ప్రజల మనిషి అన్నప్పుడు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడాలా? కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అంటే అంత నీచానికి దిగజారండి అంటే తన భద్రతను కూడా రాజకీయానికి వాడుకుంటాడు. ఇలా ఒకప్పుడు 150 మంది నక్సలైట్లను నువ్వు పొట్టన పెట్టుకోవచ్చు, కానీ ఇలా నక్సలైట్లే లేరని చెప్పి కేంద్ర నిఘా సంస్థలు చెబుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం చెబుతుంది, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు నీకు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎందుకు? బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు నీకు? ఎక్కువ అతి మా సాదాసీదా నాయకుడు అంటాను. అట్లాంటప్పుడు నీకు భద్రత ఎందుకు అంటున్నావు? మేము అడుగుతాను ప్రజల తరపున, మాకేమైనా ఉందా? అంటే నువ్వేదో దొంగతనం లంగతనం చేసినావు అంటే భయపడతాను, నువ్వు దేనికో భయపడతాను. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి సోదరులు అంటే ఆయన ప్రోటోకాల్లో ఏంటంటే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు తప్పకుండా వద్దన్నా కానీ భద్రత కల్పిస్తారు. మరి నిఘా సంస్థలు నీకు ఎందుకు తొలగించినాయంటే నువ్వు ఐపీఎస్ అధికారిగా నువ్వు 2020లోనో 2021లోనో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినావు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఏ అధికారికైనా అయిన స్థాయి ఐజీ ర్యాంకు ఏదో ఉన్నది, ఆ స్థాయి అధికారులకు కొద్ది సంవత్సరాల తర్వాత భద్రత కుదించడం అనేది ఆనవాయితీ, సాంప్రదాయం. ఆ సోయి ఆయనకున్నది. కాకపోతే దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలి. కాబట్టి ముఖ్యమంత్రి సోదరుడికి ఎందుకు ఇచ్చారంటే ముఖ్యమంత్రి సోదరుడు కాబట్టి ఇచ్చారు. కాబట్టి అది సర్వసాధారణంగా జరిగే సహజసిద్ధమైన ప్రక్రియ. దాన్ని నువ్వు ప్రశ్నించి దానికి దీనికి పొంతన పెట్టి నువ్వేదో సానుభూతి చేసి రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు, నువ్వేది చెప్తే అది నమ్మటానికి. ఏ హోదాలో ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా భద్రత పెంచొచ్చా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు, ప్రధానమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి రాష్ట్రంలో ముఖ్యమైన హోదాలో ఉన్న కుటుంబ సభ్యులకు సహసిద్ధంగానే పోలీసులు భద్రత కల్పిస్తారు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడైనా ఉగ్రవాదుల నుంచి ప్రజల సేవ చేస్తారు కాబట్టి, ఇక్కడ వేరే వాళ్ళ నుంచి ముప్పు ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి కల్పిస్తారు. అట్లాంటి మరి కొండలరెడ్డి గారు తీసుకోలేదు. ఆయన ప్రైవేట్ని నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొద్దని దేవుడు. ఆల్రెడీ నీకు సైన్యం ఉంది కదా, వేరే సైన్యం. ఆ సైన్యాన్ని ఎమ్మటి తిప్పుకో. ఎందుకు రాడు? నీ దగ్గర బెల్లం లేదు కాబట్టి ఈగలు రావు. ఆ రోజు సెక్రటరీగా ఉన్నప్పుడు నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని నడిపినవు కాబట్టి నువ్వైనా పెట్టుకొద్దని దేవుడు. ఇప్పుడు కొండలరెడ్డి గారు పెట్టుకోండి, చాలామంది పెట్టుకున్నారు ప్రైవేట్ సైన్యాన్ని, ప్రైవేటు సెక్యూరిటీని. కాబట్టి ఈ దొంగ నాటకాలు బంద్ చేయి. ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నువ్వు పారదర్శకంగా వ్యవహరించు. అంతేగాని ఎక్కడో రేవంత్ రెడ్డి గారికి నీకు పోలిక పెట్టుకుంటే నువ్వు బోడగుండుకి మోకాలికి ముడిపెట్టినట్టుంది కథ మొత్తం. ప్రభుత్వ విధానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలను పదే ప్రస్తావిస్తున్నాడు కాబట్టి నా ప్రాణాలు తీసేందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఆయన యొక్క ఆరోపణ. ఇది ఎంత చిల్లర ఆరోపణ అంటే అసలు నువ్వు ఇన్ని మాట్లాడి మేమేమంటాను, సవాలు విసురుతున్నావు రమ్మని, నువ్వు పారిపోతున్నావు. కాబట్టి నిన్నగాక మొన్న గురుకులాల టెండర్లలో దాదాపు 640.87 కోట్ల టెండర్ల ప్రక్రియ పిలిస్తే, ఆన్లైన్లో పారదర్శకంగా పిలిస్తే అందులో 2000 కోట్లు అయిందని ఒకడు బీఆర్ఎస్ వాడు, ఇంకోటి కాదు 3000 కోట్లు అయిందని ఒకడు, మళ్ళీ ఇంకోటి 200 కోట్లే అవినీతి జరిగిందని ఇంకొకడు. అసలు ఏది నిజం? కాబట్టి మేమేమంటున్నామంటే దానికి సవాల్ ఆయనే వేసిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు జూలై 2వ తారీఖు నేను ఆధారాలతో వస్తా, మంత్రి లగ్లూరు లక్ష్మణ్ కుమార్ రావాలన్నాడు. నాయన నువ్వు గతంలో మాజీ మంత్రి కాదు, గతంలో ఏదో ఐజీ చేసినావు, మాలాగానే మేము ఎట్లా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్నామో నువ్వు కూడా ఒక ఐజీ చేసినావు, స్వచ్ఛందంగా పదవి విరమణ చేసినావు. ఇది మా స్థాయి, అడ్లూరు లక్ష్మణ్ స్థాయి కాదు. అడ్లూరు లక్ష్మణ్ రావాలంటే హరీష్ రావు, మాజీ మంత్రులైన హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ సవాలు విసిరితే అడ్లూరు లక్ష్మణ్ వస్తాడు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాలు విసిరితే రేవంత్ రెడ్డి గారిని సవాలు స్వీకరించమని మేము కోరుతాం, రప్పిస్తాం వాడికి. అంతేగాని నీ స్థాయి మా స్థాయి. అందుకే మేమేమంటున్నామంటే నువ్వు అంటున్నావు కదా గురుకులాల టెండర్లో అవినీతి జరిగిందని, మేము జరగలేదు అని అంటున్నాం, పారదర్శకంగా జరిగింది నీ హయాంలోనే.
అసలు నీ పదవే అక్రమం. గురుకులాల కార్యదర్శిగా 9 ఏళ్ళు కొనసాగినవు. అంటే ఎట్లా కొనసాగినవు? ఇక్కడ దాచి ఇక్కడ ఇక్కడ అది గురుకులాల్లో సొమ్మును నువ్వేం చేసినావు? కేసీఆర్కి దోచిపెట్టు నువ్వు దాచుకున్నావు. కాబట్టే 9 ఏళ్ళు ఉన్నావు. దేశంలో ఎక్కడన్నా ఒక 9 ఏళ్ళు ఒక అధికారి ఒక శాఖలో ఉన్నాడా? నువ్వు ఉన్నావు. కానీ అక్రమాలని ప్రోత్సహించను, ఆ అక్రమాలని కేసీఆర్కు పంచను, తద్వారా లాభం పొందినవు. నీ బామ్మర్దికి వికారాబాదు నీ బామ్మర్దో బావో మెతుకు ఆనంద్కు టికెట్ ఇప్పించుకున్నావు కృతజ్ఞతగా. కాబట్టి నువ్వు చేసిన అక్రమాల ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అందుకే మేము ఏమంటున్నాం అంటే సోమాజిక్ ప్రెస్ క్లబ్ కాదు, నీ 9 ఏళ్ల కార్యదర్శి పదవి కాలంలో జరిగిన అనేక అక్రమాలు, టెండర్లు లేకుండా నీ బినామీలకు ఇచ్చుకున్నటువంటి అక్రమాలు, చేసిన అక్రమాలు, ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ ఎవరిది, నీ బినామీదా కాదా, వీటన్నిటినీ ఆధారాలతో సహా మేము వస్తాం. అంటే ఇప్పుడు ఆయన అదేవిధంగా పెద్ద ఆరోపణ ఏంటంటే, పెద్ద అసలు సాక్షి ఆధారం ఏంటంటే స్వేరో బ్యాంక్ అని చెప్పి పూర్వ విద్యార్థుల దగ్గర నుంచి పే బ్యాక్ అని చెప్పేసి వాళ్ళు వేరే వేరే రంగాల్లో స్థిరపడితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన, లక్షలాది రూపాయలు వసూలు చేసిన. ఒక బ్యాంకు పెట్టాలంటే రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం 100 కోట్లు ఉండాలి. మరి నువ్వు స్వేరో బ్యాంక్ అని దానికి ఇంకేదో పేరు ఉన్నది, ఆ పేరు పెట్టు. తర్వాత ఆ బ్యాంక్ ఏమైంది, దాని లావాదేవీలు ఏమైనాయి, దీనిపైన భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. విదేశాల్లో కూడా విరాళాలు సేకరించారు, మీరు సేకరించి స్వేరో బ్యాంకులో వేశారు. మరి ఆ డబ్బులన్నీ ఏమైనాయి? అసలు మీకు అర్హత ఉందా? బ్యాంకు పెట్టే అర్హత ఉందా? కాబట్టి రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మీరు చేశారా? కాబట్టి దీనిపైన విచారణ జరపాలని చెప్పి సిబిఐకి, ఈడీకి కూడా మేము రేపే ఫిర్యాదు ఇవ్వబోతాం. ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం, రేపు ఫిర్యాదు ఇస్తాం. 2వ తారీఖున ఆధారాలతో సహా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తాడా? ఎందుకంటే ఆయన సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ అన్నాడు, కానీ మేము అమరవీరుల స్తూపం దగ్గర రమ్మనంటున్నాం. దమ్ముంటే రా, మేమందరం వస్తాం, మా అధికార ప్రతినిధులు మేమందరం వస్తాం. నువ్వు వస్తావో, నువ్వు ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో, నీ ప్రైవేట్ సైన్యాన్ని తెచ్చుకో, మేము భయపడే ప్రసక్తే లేదు. అమరవీరుల స్తూపం దగ్గర మేము సవాల్ చేస్తున్నాం, దాని సవాల్ స్వీకరించి రా. అంటే ఇన్ని రోజుల పాటు ఆల్రెడీ ఇప్పటికే 2.5-3 సంవత్సరాలు అయితే మీ గవర్నమెంట్ ఇప్పటికి వచ్చి, సో పదే మీ ప్రభుత్వాన్ని మీ ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ప్రచారం కల్పిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అన్నటువంటి ఈ ఆరోపణ కూడా వినపడుతుంది. ఆయన ఏదో ఉడత ఊపులకి, తాటాకి చెప్పులకి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడదు. ఎందుకంటే ఈ 30 నెలల పరిపాలన అంతా కూడా పారదర్శకంగా ఉంది, ఎక్కడ కూడా ఏం లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్ననే అదే నేను చెప్పేది విచారణ, అదే ఉపేక్షించేది లేదు. ఇక అందుకే ఉపేక్షించేది లేదు. అందుకే మనం ఏమంటాం, మేము చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 9 ఏళ్ల కార్యదర్శి కాలంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే అనేక ఉద్యోగాలు కట్టబెట్టిండు, అక్రమంగా దొడ్డిదారులు కట్టబెట్టిండు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఎటువంటి ఆన్లైన్ టెండర్ లేకుండా కోట్లాది రూపాయలను కొల్లగొట్టిండు. వీటికి వివరణ ఇవ్వమని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కాదు, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే మేము మొత్తం కూడా దోడితే మొత్తం అవినీతి పుట్ట. కాబట్టి దీన్ని మేమే అడుగుతాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన విచారణ జరపాలి, విజిలెన్స్ విచారణ జరపాలి, ఆడిట్ చేయాలి. అదేవిధంగా కేంద్ర విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేంద్ర సంస్థలు, ప్రపంచ బ్యాంక్ పొగుడుతున్నాయి. ఇలా అప్పుల నియంత్రణ చేసిండు రేవంత్ రెడ్డి. ఇలా ఆర్థిక సూచీలో, ఆరోగ్య సూచీలో ఇలా మిగతా రాష్ట్రాల కన్నా ముందు భాగంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇటు సంక్షేమ పథకాలు కొనసాగిస్తుండు, 1వ తారీఖున జీతాలు ఇస్తుండు. ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఇలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుండని చెప్పి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు చెప్తుంటే నువ్వేదో ఉత్తుత్త మాట్లాడుతావు ప్రతిసారి. మొన్న చేసిన ఆరోపణలు మరి ఈ ఆధారాలు మేము అంటున్నాం, మేము ఆధారాలతో వచ్చి సిబిఐకి ఫిర్యాదు చేస్తాం, నువ్వు కూడా ఫిర్యాదు చేయ. మరి కాంగ్రెస్ నువ్వు అంటున్నావు కదా, రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థల మీద నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పిండు. కాబట్టి ఆ రోజు అమరవీరుల స్తూపం దగ్గర వస్తే దగ్గరలేని సిబిఐ ఆఫీస్, ఈడీ ఆఫీస్ కూడా అక్కడే ఉంది. కాబట్టి అమరవీరుల స్తూపం నుంచి మీరు ఒక ఫిర్యాదుతో, మేము ఒక ఫిర్యాదుతో పోయి ఫిర్యాదు చేసుకుందాం, విచారణ జరపమందాం. మరి ఎవరిది దొంగతనం, ఎవరిది దొరతనమో అప్పుడు బయటపడింది. ఆయన రాకపోయినా కానీ మీరు ఆధారాలు బయట పెడతారు. ఆ రోజు మేము ఆయన రాకపోయినా రేపే ఫిర్యాదు చేస్తాం అంటాం కదా, రేపు ఫిర్యాదులకు వెళ్తాం మేమంతా కూడా. సిబిఐ, ఈడీ ఆఫీసులకు పోయి ఈయన జరిగిన 9 ఏళ్ల కాలంలో జరిగిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేవనెత్తినటువంటి అంశాలను పేర్కొని దీనిపైన విచారణ జరపండి. మనీ లాండరింగ్ జరిగింది, ప్రధానంగా స్వేరో, తర్వాత ఎస్ఆర్ శంకరన్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరిది అది? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో అసలు అనుమతులు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, దానికి అసలు ఏ ప్రమాణాలు లేవు. అప్పటికప్పుడు పుట్టిన ఏజెన్సీకి ఆరోగ్య శాఖలో, గాంధీ హాస్పిటల్లో, తర్వాత స్టడీ సర్కిళ్లలో కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో, గురుకులాల్లో ఈయన కార్యదర్శిగా ఉన్నప్పుడు అసలు ఒక ప్రైవేట్ సంస్థను గురుకులాల కార్యదర్శి కార్యాలయం నెలకొల్పుతారు ఎక్కడన్నా? ఒక ప్రైవేట్ ఏజెన్సీని గురుకులాల కార్యదర్శిలో ఉందంటే అర్థమైంది దాని బినామీ, ఆర్ఎస్ ప్రమేయం బినామీ అని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజే మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఇది కాదు, 2017వ సంవత్సరంలోనే లోకాయుక్తలో ఇప్పటికీ నా పిటిషన్ ఉంది, దాన్ని కూడా తిరగదోడతాం. ఆ పిటిషన్ కూడా కదిలిస్తాం మేము, తప్పకుండా బరాబర్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందుకే నేను ఏమంటున్నా, కద్దరు ధరించిన ప్రతివాడు గాంధీవాది కాదు. గుండు కొట్టించుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాడు
అంబేద్కర్ ఎప్పటికీ కాలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సమాజం. సో మొత్తానికి ఇది గురుకుల కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో పూర్తిగా ఆయన అవినీతి పరంగా ఆయన యొక్క పరిపాలన ఆయనకు సంబంధించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని అనేక అక్రమాలు కూడా పాల్పడినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. మేము 2వ తారీఖున ఆధారాలతోటి మేము అమరుల స్తూపం దగ్గరికి వస్తాం, దమ్ముంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడికి రావాలని చెప్పేసి కూడా ఒక సవాల్ విసురుతా ఉన్నాడు మానవతరాయ్. అంతేకాకుండా మరో పక్కన ఉన్నటువంటి భద్రతా సిబ్బంది తొలగింపుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయంగానే కానీ చూసుకోవాలి తప్పించి ఆయన పైన ఎట్లాంటి వ్యక్తిగతమైనటువంటి కోపంతో మేము ఆ భద్రతా సిబ్బందిని తొలగించలేదన్నటువంటి అభిప్రాయం తనైతే వెల్లడిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.